ప్రసాదంగా స్వీకరిస్తాం. వేప పువ్వు పచ్చడిని అందరం కూడా ప్రసాదంగా స్వీకరిస్తాం. అది జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజేస్తూ ఉంటుంది. షడ్రుచుల యొక్క మిశ్రమమే కదా వేప పువ్వు పచ్చడి. అటు తీపి, వగరు, చేదు, పులుపు, ఈ రకంగా షడ్రుచులు ఉంటాయి. జీవితం కూడా అంతే. కేవలం ఆనందం ఉండదు, కేవలం కష్టం ఉండదు. ఈ జీవితం ఈ రకంగా నడుస్తుంది అని ఒక పాఠాన్ని చెప్పేటువంటిదే మన వేప పువ్వు పచ్చడి. ఈ వేప పువ్వు పచ్చడి తింటూ ఒక శ్లోకం చెప్పమన్నారు పెద్దలు. కాబట్టి ఉగాది పండుగ నాడు ఈ పంచాంగ శ్రవణం చేసేటువంటి మనమంతా కూడా ఉదయం పూట చేసినటువంటి పని, ఆ వేప పువ్వు పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సినటువంటి శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ రకంగా ఆ వేప పువ్వు పచ్చడి తింటాం. దీన్నే అశోక కళికా ప్రాసనం అంటాం. ఉగాది నుండి చైత్ర పౌర్ణమి దాకా 15 రోజులు, కనీసం శ్రీరామనవమి దాకా 9 రోజుల పాటు ఎవరైతే ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటారో, ప్రసాదంగా తింటారో, వాళ్ళకి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మళ్ళీ వచ్చే ఉగాది దాకా వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్యం కలగదు. సాధారణంగా ఈ పచ్చడి ఒక్కరోజు తిని వదిలేస్తాం. శాస్త్ర ప్రకారం ఉగాదితో ప్రారంభం చేసి శ్రీరామనవమి దాకా అయినా సరే ఈ పచ్చడి గనక ఆహారంగా తీసుకున్నట్టయితే, ప్రసాదంగా స్వీకరించినట్టయితే మంచి ఆరోగ్యం కలుగుతుంది. అట్లాగే ఉగాది పండుగ నాడు మనం చేసేటువంటి వాటిల్లో పూర్ణ కుంభ దానం చేస్తాం. దీన్నే ధర్మ కుంభ దానం అని కూడా అంటాం. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి బంగారము, వెండి, రాగి, మన ఆచారాల్లో ఈ దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సమాజంలో అందరూ బాగా ఉండటం కోసమే ఈ దాన ధర్మాలు. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ధర్మాల్లో ఈ దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు, యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఈ మానవ జన్మని పవిత్రం చేసేటువంటిదే ఈ దాన ధర్మాలు. అందుకోసం ఉగాది పండుగ నాడు కూడా చక్కగా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. రాగి లేకపోతే పంచలోహాల కలశం, నూతన వస్త్రాలు, పంచ పల్లవాలు, కొబ్బరి బొండాలు పూర్ణ కలశంగా జీవితం అంతా కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పి అటు భగవంతుడికి సమర్పిస్తాం. మన పురోహితులకు కూడా సమర్పించడం జరుగుతుంది. ఇది మన సాంప్రదాయం, ఆచారం. మన యొక్క శ్రేయస్సు కోరుకొని మనకు పంచాంగాలను వినిపిస్తూ మనకు మంచి మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళే పురోహితులు. ఆ బ్రాహ్మణోత్తములను సన్మానించటం, గౌరవించటం మనందరి యొక్క కర్తవ్యం. పురాహితం వక్తవ్యం. మనకు జరగబోయేటువంటి మంచిని, ఆ విషయాలను కూడా చెప్పేటువంటి వాళ్ళు పురోహితులు. అందుకోసం ఈ పండుగ నాడు నూతన వస్త్రాలతో ఆ బ్రాహ్మణోత్తములందరినీ కూడా చక్కగా దక్షిణలు సమర్పించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. పెద్దల యొక్క ఆశీర్వచనం అనేటువంటిది మనకెంతో సౌభాగ్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అట్లాగే బంధువులకి, మిత్రులకి, అందరికీ కూడా బహుమానాలు ఇవ్వటం, ఇదంతా కూడా అట్లాగే పేద సాధలకు దాన ధర్మాలు చేయటం ఉగాది పండుగ నాడు చేయాల్సినటువంటి చక్కటి పనులు. ముఖ్యంగా ఇది శ్రీ వికృతినామ సంవత్సరం. ఈ పంచాంగ శ్రవణంలో వికృతినామ సంవత్సరం యొక్క ఫలితాలు స్థూలంగా దేశవ్యాప్తంగా ఎలా ఉంటాయి, అట్లాగే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఏ రకంగా ఉంటుందనేది ఈ పంచాంగ శ్రవణంలో ఉండేటువంటి ప్రధానమైన అంశం. దాన్ని గమనించి మన జీవితానికి అన్వయం చేసుకొని మనం భూతకాలంలో ఉండేటువంటి మన పరిస్థితిని, మన ఆలోచన సరళిని తెలుసుకొని ఆ పంచాంగ శ్రవణం ద్వారా చెప్పినటువంటి ఫలితాలను గ్రహించాలి. ఒక్కొక్కసారి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఒక్కొక్కసారి మధ్య రకంగా ఉంటాయి, కొన్ని కష్ట నష్టాలు కూడా చెప్పబడచ్చు. అలా చెప్పబడ్డప్పుడు జాగ్రత్త వహించి జాగ్రత్తగా జీవితాన్ని నడుపుకోవటం దాని యొక్క ప్రధానమైనటువంటి అంశం. శుభం జరిగినా, మంచి జరిగినప్పుడు ఆనందాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రకంగా మానవ జీవితాన్ని నడుపుకోవాలన్నమాట. ముఖ్యంగా ఇది వికృతినామ సంవత్సరం. పేరులోనే కొంచెం గందరగోళంగా ఉంది. ప్రకృతి అంతా కూడా వికృతిలాగా, వికృతి అంతా కూడా ప్రకృతిలాగా మనం చూస్తూనే ఉన్నాం కదా నిత్య జీవితంలో. అనేక రకాలైనటువంటి ఘోరాలు,
మోసాలు, మనిషిని నమ్మేటువంటి పరిస్థితి లేకపోవటం, ప్రజలందరి మధ్య ప్రేమాభిమానాలు తగ్గటం, పరస్పరమైనటువంటి అసూయ ద్వేషాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఇదే వికృతి నామ సంవత్సరం యొక్క ఒక రకమైన ఫలితం. మంచి ఉన్నప్పటికీ కొంత చెడు కూడా నడుస్తూ ఉంటుందన్నమాట. వికృతౌ ప్రకృతిర్యాతి వికృతిం వికృతిస్తథా తథాపి మోదతే లోకాశ్చాస్మిన్ వికృతివత్సరే. ఈ రాబోయేటువంటి ఈనాటి నుండి ప్రారంభమవుతున్నటువంటి వికృతనామ సంవత్సరం అనేది కొంత ప్రకృతి వికృతి అవుతుందట, వికృతి ప్రకృతి అవుతుంది. అయినా సరే ప్రజలంతా కూడా తథాపి మోదతే లోకశ్చాస్మిన్ వికృతి వత్సరే, ఏ రకంగా భయపడాల్సినటువంటిది లేదు. వికృతనామ సంవత్సరం అయినప్పటికీ కూడా కొంత అస్తవ్యస్తంగా ప్రజా జీవితం ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగానే ఉంటారు. కాబట్టి మనమంతా కూడా హాయిగా వికృతనామ సంవత్సరం ఎంతో ఆనందంగా ఉంటుందనే భావన చేస్తాం. ఇక ఈ వికృతనామ సంవత్సరం యొక్క స్థూలంగా ఉండేటువంటి ఫలితాలు సంవత్సర ఫలితాలుగా తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ వికృతనామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి బుధుడు, సైన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి గురుడు, అర్ఘ్యాధిపతి కుజుడు, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. ఇది రాజాది నవనాయకులు. ఈ సృష్టిని నడిపించేటువంటి వాళ్ళంతా కూడా ఈ గ్రహ రూపంలో ఉండేటువంటివి. వీళ్ళంతా కూడా ఆయా స్థానాల్లో కాలాన్ని నడిపిస్తూ ఉంటారు. వీళ్లలో 4 నాయకులు శుభులు, 5 పాపులు. రాజు కుజుడు పాపి అవటం వల్ల మరియు సైన్యాధిపత్యం, అర్ఘ్యాధిపత్యం, మేఘాధిపత్యం పొందటం వల్ల ప్రభుత్వ పాలకపక్షం వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకి మధ్య నిరంతరము కూడా ఘర్షణ సంభవిస్తూ ఉంటుంది. పాలకపక్షం యొక్క లోపాలను బహిర్గతం చేయటానికి సకల విధాల ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పరిష్కారం కానటువంటి సమస్యల తొందర పెరుగుతూ ఉంటుంది. వికృతనామ సంవత్సరం కదా, చూస్తూనే ఉన్నాంగా మనం. ప్రపంచంలో ప్రభుత్వం ఇరకాటంలో పడేయటానికి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడానికి కూడా కొన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి. ప్రజాకంటకుల యొక్క సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రజల్ని ఆర్థికంగా దోచుకునేటువంటి వాళ్ళు, ప్రజల యొక్క కష్టాన్ని దోచుకునేటువంటి వాళ్ళు, ప్రజల యొక్క శాంతి సౌఖ్యాలు లేకుండా వికృతమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, ఘోరమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఈ గ్రహాల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపం ఏర్పడి కొన్ని రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాల కొరకు నిరంతరమైనటువంటి ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అట్లాగే నీటిపారుదల విషయంలో నిర్మించబడేటువంటి ఆనకట్టల విషయంలో కొంత నత్తనడక నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి పనులు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సాధన చేయటం ద్వారా ప్రభుత్వం ఆలసత్వం వహించేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే పంటలు ఇవన్నీ కూడా సామాన్యంగా ఉండి కొన్ని ప్రాంతాలు, దేశంలో ఉండేటువంటి కొన్ని ప్రదేశాలలో అనావృష్టి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, భారీగా వర్షాలు అనేటువంటి వస్తాయి. నిత్యావసర వస్తువులు, దినుసులకి కృత్రిమంగా కొరత ఏర్పడేటువంటి, అలాగే ధరలు పెరగటం, ఇవన్నీ కూడా వికృతనామ సంవత్సరం వైరుధ్యమైనటువంటి కాలంగా ఉంటుంది.